ఇప్పుడు నేను చూసినట్లుగా దిస్ ఇస్ ది ఫస్ట్ ప్రిన్సిపల్, బిగినింగ్, మొదటి నియమం, జ్ఞానమునకు ఆరంభం, కీ నోట్ ఆఫ్ ద హోల్ బుక్. సామెతల పుస్తకం అంతటికి ఇది మూలవాక్యం, గ్రాండ్ సమ్మరీ ఆఫ్ ద హోల్ బుక్ బైబుల్. బైబుల్ గ్రంథం యొక్క సారాంశం. అందుకే ఇది మనం నేర్చుకోవటానికి చాలా అవసరమైనటువంటి సంగతి. అన్నిటికంటే ముఖ్యంగా మొట్టమొదటిగా మన జీవితంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట ఎంత శ్రేష్టమైందో, మరి అదే సమయంలో మరి దాని అర్థం ఏమిటి అని చూస్తూ వచ్చాను. నేను ఆల్రెడీ చూసాం. ఫియర్ ఆఫ్ ద లార్డ్ మీన్స్ గౌరవప్రదమైన భయం. ఫస్ట్ రికగ్నైజ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ హోలీ వన్, అంటే అనంతమైనటువంటి పరిశుద్ధుడు, ప్రత్యేకమైన వాడు. రెండవదిగా ఆయన సృష్టికర్త, మనం ఆయన సృష్టి. we have to understand he is such a great God and మనం సృష్టి అయినాం. థర్డ్ ఈజ్ we are sinners, we are offended him, we cannot reach him unless the son of God came down to mediate between God and man. అంటే దేవుణ్ణి రీచ్ అవ్వటానికి మనకు కుదరదు. మనం పాపులము గనక దేవునికి కోపం తెప్పించినాం. అందుకే దేవుడు తన కుమారుని పంపించి మీడియేట్ చేశాడు, మనుషులకు దేవులకు మధ్యవర్తి పంపించాడు. యోబు గ్రంథంలో ఏమంటాడంటే, ఆయన మహా గొప్ప దేవుడు, ఆయనకు నాకు మధ్యవర్తిగా ఎవరుంటారు అని యోబు అన్నాడు. ఆ విషయాన్ని తర్వాత కాలంలో సుమారు 3000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తును దేవుడు పంపించాడు. ఏ మధ్యవర్తి కోసం యోబు మొరపెట్టాడో ఆ మధ్యవర్తిని పంపించాడు. ఇది నిజమే. మధ్యవర్తి లేకుండా దేవుణ్ణి రీచ్ అవ్వటానికి సాధ్యం కాదు. అనేక మంది మతాల్లో, రకరకాలుగా మతాల్లో, ప్రయత్నాల్లో మానవుడు దేవుణ్ణి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అంటే ఈ భూలోకం నుంచి పరలోకానికి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. ఎన్నో విధానాలు. దానికి యోగా విధానము, జ్ఞాన మార్గము, యోగ మార్గము అని రకరకాలుగా సిద్ధాంతాలు, మరి అనేక ఫిలాసఫీస్ ద్వారా, ఏదో రకాల ద్వారా దేవుణ్ణి రీచ్ అవ్వటానికి ప్రయత్నం చేస్తారు. కానీ అది సాధ్యం కాదు. పాపి అయిన మానవుడు దేవుణ్ణి రీచ్ అవ్వడం సాధ్యం కాదు. అందుకే పరిశుద్ధుడైనటువంటి దేవుడు దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చి, పైనుండి దిగి వచ్చి కింద నుంచి మానవుడిని పైకి తీసుకెళ్ళాడు. కానీ మానవుడు స్వంతగా దేవుణ్ణి రీచ్ అవ్వటం సాధ్యం కాదు. రిమెంబర్ ఆల్వేస్, నో వన్ కెన్ రీచ్ గాడ్. దట్ ఈస్ ది ట్రయల్. ఎందుకు అనేకమైన ఈ మతాలు లేకపోతే ఈ ఫిలాసఫీస్ ఫెయిల్ అయినాయంటే, ఫెయిలియర్కి కారణం ఏంటంటే మూలంలోనే తేడా ఉంది. మ్యాన్ వాంట్స్ టు, విత్ హిజ్ ఓన్ ఎఫర్ట్స్, విత్ హిజ్ ఓన్ విజ్డమ్, విత్ హిజ్ ఓన్ నాలెడ్జ్, అంటే చాలా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ లేకపోతే కనుక ఇంటలెక్చువల్ ఫిలాసఫీస్ ద్వారా దేవుణ్ణి అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దే ఆర్ ఆల్ ఫెయిలియర్స్. సో దేర్ఫోర్ గాడ్ ఓన్లీ హ్యాడ్ టు మేక్ ఎ వే. దేవుడు మాత్రమే దానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కీర్తనలు 49వ అధ్యాయానికి వస్తే గనక, కీర్తనలు చాప్టర్ 49. కెన్ సమ్వన్ రీడ్ ప్లీజ్ ఫర్ 7, 8 and 9? కీర్తనలు 49వ అధ్యాయం మీరు కూడా చూడండి, బైబిల్లో చూడాలి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. అంటే ఏ విధం చేత కూడా మరి సహోదరుని విమోచించలేడు. అంటే ఒక మానవుడిని ఇంకొక మానవుడు విమోచించడానికి కుదరదు. దేవుని దగ్గర నిత్యము బ్రతుకున్నట్లు కుళ్ళ చూడక దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేసేవాడు కూడా ఎవరు లేరు. దిస్ ఇస్ ద ప్రాబ్లం యాక్చువల్గా. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికూ తీరక అట్లు ఉండవలసిందే. కనుక ఏదైతే మరి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అన్నాడో,
ఆ ప్రాణ విమోచన ధనముగా హీ పేడ్ ద ప్రైస్ ఆన్ ద క్రాస్. ఎట్లాగా? తన స్వరక్తమునిచ్చి, అందుకే విలువ పెట్టి కొన్నాడు అంటాడు అపోస్తులైనటువంటి పౌలు. మనకేంటంటే ఇప్పుడు మొదటి కొరింథీ చాప్టర్ 6, 1 Corinthians chapter 6 verse 19 and 20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అందుకే ఆ విలువ ఏదైతే క్రయ ధనము చెల్లించటం అసాధ్యమని కీర్తనలో, అంటే యేసు ప్రభు రాకముందు సుమారు 1000 సంవత్సరాలు, 1000 years, కీర్తనలు సుమారు 1000 years బ్యాక్, 1000 years బ్యాక్ దే వర్ ఆల్సో సేయింగ్. 3000 years బ్యాక్ యోబు ఏమన్నాడంటే, అయ్యా దేవుడు మహా గొప్పవాడు, ఇంత గొప్ప దేవుణ్ణి నేను అప్రోచ్ అవ్వటం ఇంపాసిబుల్. ప్లీజ్ మ్యూట్ అండి, ఎవరో మాట్లాడుతున్నారు. సో అంత గొప్ప దేవుణ్ణి నేను అప్రోచ్ అవ్వటం నాట్ పాసిబుల్, కనుక ఎలాగా మధ్యవర్తిత్వం అన్నాడు. 3000 సంవత్సరాల క్రిందట, 1000 సంవత్సరాల క్రిందట. మరి ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడంటే, అసలు దేవుని యొక్క సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. నోబడీ ఈస్ దేర్, దే డోంట్ నో. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి నెరవేరుస్తే కానీ వీళ్ళకి అర్థం కాలేదు. వస్తాడు అని 700 years బ్యాక్ యెషయా చెప్పాడు. అంటే ఇది 1000 సంవత్సరాల ముందట రాయబడింది. 300 సంవత్సరాల తర్వాత జరిగిన తర్వాత యెషయా గ్రంథం, అంటే క్రీస్తు రాకడకు 700 years బిఫోర్ ఆయన ఏమన్నాడంటే 53వ కీర్తనలో, యెషయా గ్రంథంలో, క్రీస్తు ప్రభు వారు మన పాపముల కోసం క్రయం చెల్లిస్తాడు, ఆయనే ప్రాణ విమోచన ధనం చెల్లిస్తాడని. ఇక అది యేసు ప్రభు వారు ప్రాణ విమోచనం చెల్లించిన తర్వాత రక్షణ పొందినటువంటి వారికి ఏమంటాడంటే పౌలు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, అంటే ప్రభు యొక్క రక్తాన్ని మన కొరకు చిందించాడు, విలువ చెల్లించాడు. కనుక ఇప్పుడు మీరు కొనబడిన వారు. యూ డోంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ థింక్ దట్ యూ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్, నీ శరీరము నీదే అని కనుక ఉంటే కనుక మోసం. దట్ మీన్స్ నువ్వు రక్షణ యొక్క అర్థాన్ని సంపూర్ణంగా గ్రహించలేదు. అండర్స్టాండ్ ది సాల్వేషన్ యొక్క ఎంత ఎఫెక్టివ్గా ఉందో అర్థం చేసుకోండి. మీరు మీ సొత్తు అయితే గనక దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు ఇస్తాడు నీకు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ హృదయంలో పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆయన సొత్తు కనుక. కాబట్టి మీ దేహము దేవుని వలన మీకు దేహం ఇచ్చాడు దేవుడు. ఆ దేహంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. ఎప్పుడు? నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత. నౌ యూ బిలాంగ్ టు హిమ్. డోంట్ థింక్ దట్ యూ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ సేయింగ్. ద మిస్టేక్ ఆఫ్ బిలీవర్స్, వై దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ సిన్ అగైన్ అండ్ అగైన్. పాపములో పడిపోతూ వచ్చారు కొరింథీలో ఉన్నవాళ్ళు. ద మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మీకు తెలియదా, మీరు ఎరగరా అన్నాడు. అంటే దో దే వర్ బిలీవర్స్, దే హ్యావ్ ఫర్గాటెన్. ఇప్పుడు మనం కూడా ఎందుకు పాపానికి ఊరికే పడిపోతామంటే కారణం ఏంటంటే, వీ హ్యావ్ ఫర్గాటెన్ దట్ మన యొక్క బాడీ అనేది మనకు చెందింది కాదు, అది దేవుంది. హీ పర్చేస్డ్, హీ గేవ్ హిజ్ లైఫ్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ దిస్, యూ కెనాట్ బి విక్టోరియస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ విక్టోరియస్ ఉండటానికి ముఖ్యమైనటువంటి అర్థం మనం తెలుసుకోవాలి. రక్షణ పొందిన తర్వాత మన బాడీ, మన జీవితము విలువ పెట్టి కొన్నాడు. కొన్న తర్వాత ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో ఇచ్చాడు, మీ శరీరంలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమంటాడు? ఇప్పుడు మీ శరీరము ఆయనకు ఆలయమయ్యా. ఆలయమైన శరీరాన్ని తీసుకెళ్ళి నువ్వు వేశ్యతోనో లేకపోతే పాపముతోనో నువ్వు అంటగట్టడానికి నీకు ఎక్కడిది అసలు ధైర్యం? హూ హెస్ గివెన్ యూ ద రైట్ టు డూ ఇట్? యు హావ్ నాట్ అండర్స్టూడ్ యువర్ సాల్వేషన్ ప్రాపర్లీ అన్నమాట దాని అర్థం. అందుకే వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇక్కడ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ గాడ్ ఈస్ సో గ్రేట్, బట్ వీఆర్ సిన్నర్స్, వీ కెనాట్ అప్రోచ్. సో లెట్ us have that fear. Remember, God has shown mercy and sent his son
టు డై, అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు అటోన్మెంట్ అంటే పాప ప్రాయశ్చిత్తార్థముగా మన పాపముల కోసమై ఆయన చనిపోయాడు. బై హిస్ గ్రేస్ సాల్వేషన్ ఇస్ గివెన్ టు us. తర్వాత ఇప్పుడు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే చూసాం. మొదటిదేంటి? గౌరవప్రదమైన భయము, ఆయనకు గౌరవం ఇస్తూ మనం భయపడాలి. రెండవది ఏమంటాడంటే ఇట్ మీన్స్ టు హేట్ ఈవిల్, ప్రైడ్. ఈవిల్ అంటే ఏంటి? చెడుతనం అసహించుకోవడం అంటే ఏంటి? గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు అంటే పెడసరి మాటలు. మనమంతా అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి కనుక ఇవి మాట్లాడుతున్నాడు అని అంటే అతను ఆ పాపం ఏమంటారు, అది పాపం నుంచి తను వేరు చేసుకోలేదన్నమాట. పెడసరి మాటలు మాట్లాడుతున్నాడు, లేకపోతే కనుక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అంటే హీ హెస్ నాట్ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది రైట్ వే. ఇక భక్తిహీనులు అంటే హెడ్ స్ట్రాంగ్ అని చూసాం యాక్చువల్గా. ఓకే, నా ఇంకొకటి ఏంటంటే సో దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్. దేవుని యందు భయము, యెహోవా యందు భయము కలిగి ఉన్నాము, భయభక్తి ఉంది అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఆయన గొప్ప దేవుడు, మనం పాపులము, మనం అప్రోచ్ అవడానికి అవకాశం లేదు. ఆయన క్రీస్తు ద్వారా మనకు ఆ అవకాశం ఇచ్చాడు. కాబట్టి వీ రెస్పెక్ట్ హిమ్ బికాస్ హీఈస్ అవర్ క్రియేటర్ అండ్ హీఈస్ అవర్ ఫాదర్ ఫస్ట్. ఈ లోకంలో క్రియేటర్గా ఆయన మొదట మన దేవుడు, తర్వాత పాపాన్ని అసహించుకోవటం. ఇంకొకటి ఏంటంటే నిత్యము కలిగి ఉండాలని సామెతలు 23:17 ఉంది. తర్వాత దీని వలన రివార్డ్స్ ఏంటి అని చూసాం నిన్న. ఇది కూడా ఒక ఈ స్టేజ్ చూసాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువుకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయిను. అంటే ఆజ్ఞలు గనక పాటిస్తే దీర్ఘాయువుతో పాటు సుఖజీవము గడుపు సంవత్సరములు శాంతిని నీ కలగజేయను. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. జీవితంలో సుఖం కావాలి, శాంతి కావాలి అని అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అంటే దీర్ఘాయువు కలుగుతుంది, ప్లస్ సుఖజీవనం కూడా కలుగుతుంది. ఇంకా దీని అర్థం ఏంటంటే వీఆర్ నాట్ అండర్ ఫేట్ అని చెప్పాను. తలరాత, విధి రాత అనే హిందూ ఫిలాసఫీ. లైఫ్ ఈజ్ కనెక్టెడ్ విత్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. మనము దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నామో దాన్ని బట్టే మనకు జీవితంలో మన ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ అంటే ఉన్న లైఫ్ని, ఫిజికల్ లైఫ్ని ఎక్స్టెండ్ చేయటం. హీ యాడ్స్ ఇయర్స్ టు ఎగ్జిస్టింగ్ ఫిజికల్ లైఫ్. ఆర్ భక్తిహీనత కలిగి ఉంటే ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఇలా చాలా వర్సెస్ ఇందులో ఉన్నాయి. ఇది చూసాను నిన్న. నా నెక్స్ట్ ఈస్ యెహోవా యందు భయభక్తులు కలుగుట బహుధైర్యం పుట్టించును. సామెతలు 14:26 and 27 రెండు చదవండి. 14:26 and 27. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యమును పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జీవపు ఊట, అది మరణపాశముల నుండి విడిపించును. దీనివలన మనకి ఏంటి రివార్డ్స్, ఏం బహుమానాలు కలుగుతాయి అనే అంశాన్ని చూస్తున్నాం. అంటే అసలు భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి? రెండవది ఏంటంటే దానివల్ల మనకు కలిగే రివార్డ్స్లో మొట్టమొదటి ఏం చూసామంటే మనకు దీర్ఘాయువు కలుగుతుంది. అలా కాకుండా భక్తిహీనత ఉంటే కనుక మరి భక్తిహీనుల ఆయుష్ కూడా తగ్గిపోతుంది. దానికి 3-4 చోట్ల రెఫరెన్స్లు ఉన్నాయి, అవన్నీ చూడలేదు. నిన్న సంగతులు చూసాం, కాకపోతే కొన్ని రెఫరెన్సెస్ చూడలేదు. అది ఆ స్లైడ్లో మీరు రెఫరెన్సెస్ చూసుకోవచ్చు. తర్వాత మీ వాట్ యు కాల్ మెయిల్ ఐడి ఇస్తే నేను వీటిని తర్వాత నేను పంపిస్తాను. ఇదంతా కూడా అయిపోయిన తర్వాత పంపిస్తాను కూడా కావాలంటే. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గివ్ మీ యువర్ మెయిల్ ఐడి. ఓకే, నా ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ అంటే వాట్ ఆర్ ది అదర్ రివార్డ్స్? బహుధైర్యము పుట్టించును. ఈ లోకంలో ధైర్యం అంటే అంటే సవాళ్ళు, ఛాలెంజెస్ ఎదుర్కోవాలిగా. మనం అనేకమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటాం. దాంట్లో దావీదు మనకు తెలుసు కదా. దావీదు ఏం చేశారు? ఆ కాలంలో ఫిలిస్తీన్ల పక్షం నుంచి వచ్చినటువంటి ఒక గొల్యాతు అనేటటువంటి రాక్షసులు లాంటి వాడు వచ్చి
అక్కడ ఇశ్రాయేల్ అందరినీ భయపెట్టిస్తున్నాడు. భయపెట్టిస్తుంటే ఆ సౌలు రాజుతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వణికిపోయారు. వాళ్ళంతా కూడా వణికిపోయినటువంటి సమయంలో మరి ఈ యొక్క దావీదు తాను అతన్ని చూసి భయపడలే. ఎందుకో తెలుసా? అతనికి ఆల్రెడీ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి గనక అతను అలాగా మరి ధైర్యంగా అతన్ని ఎదుర్కొన్నాడు. వాళ్ళు ఎట్లా వణికిపోయారంటే వణికిపోయినటువంటి పరిస్థితి చూస్తే గనక ఓకే మోడల్ ఇది 1 శామ్యూయల్ చాప్టర్ 17 చూడండి. చాప్టర్ 17 chapter 17 ఈ రెఫరెన్స్ ముందే నేను నోట్ చేసుకోకపోతే. ఓకే, సో ఇక్కడ ఏముంటుందంటే సౌలు తర్వాత అతని యొక్క మనుషులందరూ కూడా మొత్తం వాళ్ళంతా కూడా పారిపోతారు. 17:24 1 Samuel chapter 17:24. Can somebody read? ఇశ్రాయేలులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇశ్రాయేల్లో ఒకడు వచ్చిన ఆ మనిషిని చూచితిరే నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి మన తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రంగా చేయుననగా దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగుగా చంపిన వానికి చాలు నాన్న, వీళ్ళంతేమో మిక్కిలి భయపడి పారిపోతున్నారు. పారిపోతుంటే దావీదేమన్నాడు? జీవం గల దేవుని సైన్యం తిరస్కరించుటకి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. అంటే ఇప్పుడు అతను తీసుకొస్తే గనక సౌలు రాజు చూసారే, నువ్వు బాలుడవు కదయ్యా అంటే, యాక్చువల్గా యంగ్ మ్యాన్, ఈజ్ అబౌట్ 17-18 years ఉంటుంది. verse 33. సౌలు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొంటకు వాటితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడవే అన్నాడు. అంటే అప్పుడు 34లో ఏమంటాడంటే, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటియు మచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుట సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకడును. ఏమంటాడు 37లో? సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలం నుంచి నన్ను రక్షించిన యెహోవానే. హీ హాజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. అంటే ఆ ధైర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అదే 47లో ఏమంటాడు చూడండి, మళ్ళీ అదే అధ్యాయంలో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు, ఈ దండు వారందరూ తెలుసుకోవాలి, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. దావీదు ఆ యుద్ధము తన శక్తితో చేసిన అంటలేడు. అటు సింహము కానీ ఎలుగుబంటి కానీ ప్రభు రక్షించాడు. సో దాట్ వాజ్ ది భక్తి, ఆ విశ్వాసం అతని జీవితంలో ధైర్యం కలగజేసింది. మళ్ళీ ఇంకొక విషయానికి వస్తే గనక దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు చాప్టర్ 3. అగ్నిగుండం దగ్గర చూడండి, అది ఎక్కడ ఉంది? కెన్ సంబడి ఫైండ్ అవుట్ వేర్ ఇస్ దట్ పోర్షన్? షద్రక్ మెషక్ అబేద్నెగోలు గుర్తుందా మీకు? థర్డ్ చాప్టర్ 15th నుంచి అంటే స్టార్ట్ ఉంటుంది, 16th. సో వారు
థర్డ్ చాప్టర్. థర్డ్ చాప్టర్లో ఏమంటాడంటే, మీరు కనుక అలా మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిలో వేస్తారని మీకు చింత లేదా అని 16లో అంటాడు. మెషకును అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. 17 నుంచి చదవండి ఎవరైనా. 3:17 డానియేల్. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చాలు, అందుకు చాలులేమ్మాయి. ఇక్కడ ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం వాళ్ళకి? ఫ్రమ్ వేర్ డిడ్ దే గెట్ దిస్ గ్రేట్ ధైర్యం? అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అట్టి వారి పిల్లలు. నా ఇప్పుడు నెక్స్ట్ వర్స్ ఒకటి ఉంది, ఐ థింక్ అది కూడా అది చూస్తాం. ఇక్కడ నెక్స్ట్ వర్స్లో ఏముందంటే, ఇక్కడ చాప్టర్ 19 వర్స్ 23లో యెహోవా యందు భయభక్తులు కలుగుట జీవ సాధనము, అది కలిగిన వాడై తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అంటే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి అపాయం లేకుండా బ్రతుకుతారు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నీకు. సో ఇప్పుడు ఏంటంటే, వారి పిల్లలు, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని లోకానికి పంపిస్తారు కదండి, చదువుకోవడానికి పంపిస్తారు. రోడ్లు దాటాలి, బస్సులు ఎక్కాలి, ట్రైన్లు ఎక్కాలి, యాక్సిడెంట్స్ కదా, ఎవరేం చేస్తారో తెలియదు, దుర్మార్గుల మధ్యలో ఎవరేమీ అపాయం కలుగజేస్తారో తెలియదు. సో ఇక్కడ ఏమంటాడంటే, తల్లిదండ్రులు గనక భయభక్తులు కలిగి ఉంటే, నెక్స్ట్ వర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వారు సేఫ్ అవుతారు ఫస్ట్. రెండవది, బహుధైర్యము పుట్టిస్తుంది, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. మీరు గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, అంటే భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? రిమెంబర్ ది డిఫరెన్స్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద లార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఈజ్ పాపాన్ని ద్వేషించాల. ఇవి రెండే పెట్టుకోండి గుర్తు. భయభక్తులు అని అంటే, భక్తి ఎందుకు? ఆయన మహా గొప్ప దేవుడు, నా రక్షణకు కారకుడు, ఆయన సమీపించడానికి క్రీస్తును పంపించాడు, కాబట్టి నేను ఆయన పట్ల భక్తి కలిగి ఉంటా. భయం ఎందుకు? పాపము చేస్తే ఆయన ఊరుకోడు, పాపం అంటే ఆయనకు కోపము. therefore one who hates evil, two things. Number one, you respect him, రెవరెన్స్ కలిగి ఉండటం. రెండవది ఏంటంటే, ఆయన యొక్క స్థాయిని, ఆయన గొప్పతనాన్ని బట్టి మనం రెవరెన్స్ కలిగి ఉంటాం. అదే సమయంలో పాపము చేస్తే ఊరుకోడు కనుక పాపమును హేట్ చేయటం అనేటటువంటి. యాక్చువల్లీ ఐ థింక్ ఎస్టర్డే ఐ ఎక్స్ప్లెయిన్డ్, ఈరోజు కలలో నాకు సంథింగ్ కనెక్టెడ్ విత్ సిన్ వాజ్ కమింగ్. దెన్ దట్ వర్స్ వాజ్ కమింగ్ టు మై మైండ్ ఇన్ ద కలలోనే. ఏమని వస్తుంది? నో, యూ హ్యావ్ టు హేట్ ఈవిల్, యూ హ్యావ్ టు హేట్ ఈవిల్. ఆ మాట నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు నాకే దేవుడు అది కలలో జ్ఞాపకం చేసి, ఈవెన్ కలలో కూడా పాపము చేయకుండా దేవుడు ఆపుతున్నాడు. ఎస్, ఐ హ్యావ్ టు హేట్ ఈవిల్. లార్డ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు హేట్ దిస్, నాట్ టు గెట్ ఇన్ టు దిస్ సిన్. దట్స్ వాట్ ఐ వాజ్ సేయింగ్. ఐ వాజ్ షాక్డ్ దట్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్ వర్స్ వాజ్ వర్కింగ్ ఇన్ మై ఓన్ లైఫ్. మీరు దేవుని వాక్యానికి కంఠస్థం చేసి దీన్ని జాగ్రత్తగా కనుక చదువుకొని మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే కనుక గాడ్ విల్ హెల్ప్ యూ. You can definitely overcome sin. If you say that you are not able to overcome sin, that means you have not understood your salvation properly and you don't have the fear of God in your life. And then ikkada atti vari pillaలకు ఆశ్రయస్థానం, refuge అనే మాట ఇంగ్లీష్ లో ఆశ్రయం అంటే, which means shelter from danger and falsehood. అపాయము నుండి, అబద్ధము నుండి కాపుదల. అంటే తల్లిదండ్రులు కనుక యెహోవా యందు భయము కలిగి ఉంటే వారి పిల్లలని గాడ్ ఈజ్ గోయింగ్ టు సేవ్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్. అపాయం నుంచి కాపాడుతాడు, యాక్సిడెంట్స్ నుంచి కాపాడుతాడు, దొంగల నుంచి, దుష్టుల నుంచి, ఆడపిల్లల్ని మరి దౌర్జన్యం చేసేటటువంటి మగవారి నుంచి, రౌడీస్ నుంచి ఎవరు కాపాడుతారు అనుకున్నారు? ఇట్ ఈస్ ద లార్డ్ హూ విల్ ప్రొటెక్ట్. దానికి తల్లిదండ్రులు ఏం చేయాలి?
అయ్యో నా పిల్లలు ఏమైపోతారో, మధ్యలో ఎవడేమంటాడో, లేకపోతే ఎక్కడ యాక్సిడెంట్ అయిపోతుందో, అబ్బా ఎట్లా పోతారండి, ఒకరు ఎట్లా ట్రావెల్ చేస్తారండి అనుకోవచ్చు. బట్ గాడ్ విల్ ప్రొటెక్ట్. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఈ వర్స్ తీసుకొని మీరు నమ్మకంగా ఉంటే గుర్తుపెట్టుకోండి, రాబో కాలంలో మీ పిల్లల్ని అపాయం నుంచి దేవుడే కాపాడతాడు. అబద్ధం, ఈ లోకంలో అంతా అబద్ధం. సత్యమైనటువంటి దేవుని మార్గమునకు వ్యతిరేకంగా మాట్లాడేదంతా అబద్ధమే. ప్రపంచం అంతటా కూడా సాతానుడు అబద్ధానికి జనకుడు. ఈ లోకమంతా కూడా సాతాను యొక్క వశంలో ఉంది. కాబట్టి ది థింగ్స్ విచ్ ఆర్ బీయింగ్ ప్లాన్డ్ అండ్ వర్క్డ్ అవుట్ ఇన్ ద వరల్డ్, వాటి వెనకాల అబద్ధం అనేది కవర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అబద్ధం నుంచి ఎవరు కాపాడుతారండి పిల్లల్ని? అబద్ధపు సిద్ధాంతాలు రావచ్చు, అబద్ధపు మాటలు రావచ్చు, వేరియస్ డాక్ట్రిన్స్ రావచ్చు, లేకపోతే అబద్ధం చెప్పేసి వారిని బ్యాడ్ థింగ్స్లోనికి నడిపించవచ్చు. ఇవన్నీ కూడా కాపాడేవాడు ప్రభు మాత్రమే. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక, అందుకే ఇది ఫండమెంటల్. లెర్న్ దిస్, డోంట్ ఫర్గెట్. నాట్ ఓన్లీ హీ విల్ సేవ్ యూ, హీ విల్ ఆల్సో సేవ్ యువర్ చిల్డ్రన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట అది మరణ పాశంలో నుంచి మిమ్మల్ని విడిపించును అని 14:27 ఉంది. ఫౌంటైన్ ఆఫ్ లైఫ్, జీవపు ఊట అంటే దట్ మీన్స్ ఇష్యూయింగ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్. సంపూర్ణ జీవము, నిత్య జీవము, ఫలభరితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. అనదర్ రివార్డ్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవ సాధనం, అది కలిగిన వాడే తృప్తుడే, అపాయం లేకుండా బ్రతుకును. జీవ సాధనం అనంటే ఒకటి రక్షణ కోసం, తన యొక్క సోల్ని రక్షించుకోవటానికి. ఈ భౌతిక జీవితంలో కూడా హెల్త్ఫుల్ లివింగ్ అండ్ విచ్ విల్ గివ్ అస్ టు లాంగివిటీ, అంటే దీర్ఘాయుషు కలిగి ఉండడానికి కలిగినటువంటి ఆరోగ్యపరమైనటువంటి జీవితాన్ని కూడా ఫిజికల్ లైఫ్లో జీవ సాధనము చేసుకోగలడు. ఎవరు? నీకు కనుక ఇదే యెహోవా యందు భయభక్తులు ఉంటే ఆ జీవ సాధనమును కలుగు. తర్వాత తృప్తుడై, సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్, విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సామ్స్ 90 చూడండి. సామ్స్ 90 మోషే రాసినటువంటి కీర్తన ఇది. 90:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని 90 Psalms 90 verse 14. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. So deepest yearning of man is for satisfaction. అంటే మనిషి లోపల తృప్తి కావాలని కోరుతాడు. నేను పేదవాళ్ళకి హెల్ప్ చేశానండి, నాకు ఎంతో తృప్తి ఇచ్చిందండి అంటాడు. కొంతమంది ఏమంటారు, ఐ హ్యావ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ మై జాబ్, వాట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో మ్యాన్స్ ఇన్నర్ పోర్షన్లో లోపల నుంచి ఒక తృష్ణ ఉంటుంది. దే వాంట్స్ సాటిస్ఫాక్షన్ దట్ కెన్ ఓన్లీ బి రియలైజ్డ్ ఇన్ డివైన్ మర్సీ, దేవుని యొక్క కనికరం. అందుకే ఏమంటాడంటే ఇక్కడ, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. ఇక్కడ ఏమంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు లైఫ్లో తృప్తి ఉంటుంది. Our soul cannot be satisfied in earthly things. Satisfaction in God can fill our days with joy and gladness. అంటే సాటిస్ఫాక్షన్ ఉంటేనే మన జీవితకాలం అంతా కూడా సంతోషంతో మరి జీవించగలుగుతాం. సారోఫుల్ డేస్ ఆర్ మేడ్ గ్లాడ్ బై ది కాన్షియస్నెస్ ఆఫ్ డివైన్ లవ్. అంటే ఇక్కడ దుఃఖభరితమైనటువంటి కాలం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఉంది. అండ్ చీర్ఫుల్ బై ద థాట్స్ ఆఫ్ డివైన్ మర్సీ, దేవుడు కనికరం కలిగిన వాడైనటువంటి తలంపులు నీవు గనక కలిగి ఉంటే గనక, దేవుని గురించినటువంటి జ్ఞానం నీకు కలిగి ఉంటే గనక, నీకుండే సారో కూడా, దుఃఖం కూడా సంతోషంగా మారిపోతుంది. అందుకే యెహోవా యందు సంతోషించమంటాడు. జస్ట్ బై నోయింగ్ హూ ఈజ్ యువర్ గాడ్, నీ దేవుడు ఎవరని తెలుసుకోవడం ద్వారానే నీ దుఃఖము సంతోషంగా మారిపోతుంది. ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దట్స్ ఆల్. మై గాడ్ ఈజ్ విత్ మీ. ఓకే, ఐఎమ్ హ్యావింగ్ ప్రాబ్లం, నో ప్రాబ్లం. హ్యావింగ్ ప్రాబ్లం ఈజ్ నో ప్రాబ్లం బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ. నాకు సమస్య ఉంది, అయినా అది సమస్య కాదు, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. దట్ ఈస్ ద గ్రేట్
సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్. సో భయభక్తులు కలిగిన వ్యక్తికి జీవితంలో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ప్రతి మనిషి కూడా సాటిస్ఫాక్షన్ కావాలని కోరుతాడు. తర్వాత అపాయం లేకుండా బ్రతుకును, ప్రొటెక్టెడ్ ఫ్రమ్ డేంజర్. Proverbs 12:21. Proverbs 12:21. We'll close with this now. Proverbs 12:21, please. ఒకరు Psalms 25:13 చూడండి. ఇంకొకరు Proverbs 12:21. నీతిమంతునికి ఏ ఆపదయో సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఇందురు. Psalms 25:13. And another person, Psalms 34:19. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ప్రతి వ్యక్తి తన జీవితంలో దేవుని పట్ల భయము కలిగి ఉంటే అతని ప్రాణము నెమ్మది కలిగి ఉండును, అదే సమయంలో ఆయన సంతానం అంటాడు. అగైన్, సో ఫస్ట్ జనరేషన్కి ప్లస్ సెకండ్ జనరేషన్ కూడా బ్లెస్సింగ్ ఈస్ బీయింగ్ పాస్డ్ ఆన్. అంటే ఒక వ్యక్తి కనుక ఇప్పుడు నేను భయభక్తి కలిగి ఉంటే నాకు మేలు కలగడం కాకుండా నా పిల్లలకు కూడా మేలు కలుగుతుందంటే ఎంత గొప్ప విషయం అండి. చాలా మంది అంటారు కదా, కష్టపడతారు, ఏమని, అబ్బా మేము చాలా కష్టపడుతున్నాం. ఎందుకు అంత కష్టపడుతున్నారు బ్రదర్? వై ఆర్ యూ వర్కింగ్ 10 hours 16 hours? వై ఆర్ యూ వర్కింగ్ అంటే, ఏం చేయాలి బ్రదర్, పిల్లల కోసం కదా అంటాడు. బట్ యాక్చువల్గా రిమెంబర్, ఆయన నీతియు ఆయన రాజ్యమును మొదట వెతుకుతే గనక, ఆయన రాజ్యమును నీతిని వెతుకుతే గనక అద్భుతంగా నిన్ను తృప్తిపరుస్తాడు ప్రభు. దేవుడు నిన్ను కాపాడుతాడు, ఎట్ ద సేమ్ టైం నీ సంతానాన్ని కూడా కాపాడుతాడు. అంటే నీతిమంతులకు అసలు శ్రమలు రానే రావా? వస్తాయి. Psalms 34:19 చూడమా. నీతిమంతునికి కలుగు ఆపదములు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వానిని విడిపించును. అనేకమైన ఆపదలు వస్తాయండి, కష్టాలు రావని కావు. బట్ యూ విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ డేంజర్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ ఆపదల నుంచి, వాటి అన్నిటిలో నుండి, సపోజ్ ఒక 10 వచ్చాయనుకోండి శ్రమలు, 10లో నుంచి ఆయన విడుదల చేస్తాడు. అన్నిటిలో నుండి అంటే 10 నాట్ 9 out of 10 and 1 he will leave you. No, he will save you. అన్నిటి నుంచి కూడా ఆయన కాపుదల ఇస్తాడు. సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకు కలిగేటటువంటి రివార్డ్స్ చూసాం. ఐ థింక్ 1 or maybe 1 more is there. అది రేపు చూస్తాం. చూసిన తర్వాత we will see the examples how in life ఎలాగ భయభక్తులు ఎట్లా కలిగి ఉన్నారో అది కూడా చూస్తాం. I think 2-3 examples we'll see. There's a wonderful examples we must learn. Why I am going on emphasizing యెహోవా యందు భయభక్తుల మీదనే ఇంతగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇంత ముందు చూసినట్లుగా ఇది సారాంశం, బైబిల్ యొక్క మొత్తము దానికి సారాంశం. ప్రసంగి 12వ అధ్యాయంలో ఆ సారాంశం. రేపు దాంతో ఆరంభిస్తాం మళ్ళీ. సో ఇంతటితో మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్స్ సో బ్యూటిఫుల్. అన్నిటికీ కారణం ఇదే కనుక ఆయనను గౌరవించడం, భయం కలిగి ఉండడం, పాపం అంటే భయపడటం, hate evil, that is important in our life.